రాబోయే 17వ తారీఖు సోమవారం ఏకాదశి, నిర్జల ఏకాదశి అంటే చాలా పవిత్రమైన రోజు. ఆ రోజున సోమవారం కనుక శివాలయంలో ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో కానీ సూర్యోదయం అయిన తర్వాత అయినా పర్వాలేదు, పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఏదైనా ఒక కోరిక అనుకోండి, మీరు అనుకున్నట్టు ఏం ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా ఒక సంకల్పం అనుకుని పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించండి. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కలిపితే ఒకటి, తేనె, పంచదార, కొబ్బరి నీళ్ళు, అరటిపండు, ఈ 5 కలిపినటువంటి మిశ్రమాన్నే పంచామృతం అంటారు. ఈ పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించి ఆ రోజంతా కూడా కనీసం మంచినీళ్ళు ముట్టుకోకుండా ఉపవాసం ఉండండి. మనం ఆచరించే పూజా విధానాల్లో భగవంతుడికి అర్పించే పూజ కంటే హోమం చాలా గొప్పది. హోమం కంటే తర్పణం చాలా గొప్పది. తర్పణం కంటే జపం ఇంకా గొప్పది. వీటన్నిటికంటే అభిషేకం అత్యంత శక్తివంతమైంది. కాబట్టి ఆ రోజున ఉదయమే శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సంకల్ప సిద్ధి ఖచ్చితంగా కలుగుతుంది.